గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంబిని. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఆర్ స్కై రాకెటింగ్ అని చెప్పొచ్చు కదా. సో ఎక్కడ చూసినా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. లాస్ట్ 1 వీక్కి ఇప్పటికి చూసినా కూడా ఫ్లక్చుయేషన్ అనేది చాలా డ్రాస్టిక్గా కనిపిస్తుంది మనకు. గోల్డ్ చూసుకుంటే 1,75,000 వరకు వెళ్ళింది. అలాగే సిల్వర్ చూసుకుంటే మనకు 3,45,000 పర్ కేజీ లాగా ఉందన్నమాట. సో మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి అండ్ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు యూపీఎస్సీ సీనియర్ ఫ్యాకల్టీ సతీష్ పెండ్యాల సార్. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? గుడ్ మేడం, థ్యాంక్ యూ. సో గోల్డ్ ప్రైజెస్ అండ్ సిల్వర్ ప్రైజెస్ స్కై రాకెటింగ్ కదా. గోల్డ్ చూసుకుంటే మనకు 1,75,000 వెళ్ళింది. ఇంకా 2 lakh మార్క్ కూడా రీచ్ అవుతుంది అతి చేరువలో అని అంటున్నారు. దాంతోపాటు సిల్వర్ ప్రైజెస్ కూడా చూస్తే 3,45,000 ఉంది. అది కూడా 4 కాదు 5-6కి కూడా క్రాస్ అవుతుందని అంటున్నారు కదా. సో మెయిన్ రీజన్స్ అండ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? ఎస్ మేడం, ఇక్కడ ఎందుకు పెరుగుతుంది అనేది ఇక్కడ కారణాలు మాట్లాడాలి మనం. Right. గోల్డ్ మరియు సిల్వర్, రైట్. దీనికంటే ముందు ఒక చిన్న విషయం మాట్లాడతాం. గోల్డ్ పెరుగుతుంది అని చెప్పి మీకు తెలుసా తెలీదా? తెలుసు. చిన్నప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు గోల్డ్ పెరుగుతుందా, ఎప్పటికైనా పెరుగుతుంది. రైట్. మనకు అప్పుడప్పుడు వాట్సాప్లో చార్ట్స్ కూడా వస్తుంటాయి. 1960s గోల్డ్ రేటు, ఇప్పుడు గోల్డ్ రేట్స్ కంపేర్ చేసుకుంటూ వస్తాయి. రైట్. కానీ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 3-4 మంత్స్లో ఎక్కువగా 3-4 మంత్స్ నుంచి మనం కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాం. గోల్డ్ పెరుగుతుందని కాదు, గోల్డ్ పెరుగుతుందని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇంత డ్రాస్టిక్గా కళ్ళ ముందు పెరుగుతుందా అని చెప్పి జీర్ణించుకోలేకపోతున్నాం. కరెక్ట్. ఇది చాలా బాధగా ఉంటుంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటే. కానీ ఒకవైపు ఇంకో బాధ ఏంటంటే, సామాన్యులు ఇండియాలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ కింది వాళ్ళు కానీ బంగారము వెండి లేకుండా పెళ్ళిళ్ళు చేయలేరు. ఇంకా వేరే కార్యక్రమాలు, ఏ కార్యక్రమం ఉన్నా మనం ఇండియాలో బంగారము ఖచ్చితంగా లింక్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటే మేడం, ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 3,50,000 దాటింది. ఈ 3,50,000 కిలో సిల్వర్ అని అంటే ఒక చిన్నపాటి ఇంట్లో పెళ్లి చేసేయచ్చు. ఒక కిలో సిల్వర్తోని సామాన్యుడు పెళ్లి చేసేయచ్చు ఈజీగా. అంటే ఆల్మోస్ట్ అంత ఈక్వల్ అయిపోయింది. బట్ సిల్వర్ లేకుండా పెళ్లి చేయాలా, గోల్డ్ లేకుండా పెళ్లి చేయాలా, ఇది ఆలోచన. చిన్నప్పటి నుంచి సేవింగ్స్ చేస్తూ ఉంటారు అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం, ముఖ్యంగా అమ్మాయిల కోసం. మరి ఇంత డ్రాస్టిక్గా పెరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి కొంటాడు? దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇది ఒకటి ఆలోచన. కానీ ఆడ్ ఫ్యాక్ట్ ఏంటంటే మేడం, సిల్వర్ లేదా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. వన్ ఆఫ్ ద ప్రెడిక్షన్ అంటే ఇప్పుడు కరెక్షన్ ఉన్నా, అంటే 2-3 days తర్వాత తగ్గిన, మళ్ళీ 15 రోజుల తర్వాత తగ్గిన, వన్ ఆఫ్ ద ప్రెడిక్షన్స్ ఈస్ దట్ సిల్వర్ ఈజ్ గోయింగ్ టు టచ్ 6 lakhs per kilo in the near future. Right. Gold will touch 3 lakh easily in nearest future. ఓకే. 100% టచ్ అవుతుంది. రైట్. పెరుగుతూనే ఉంటుంది. కరెక్షన్ ఉన్నా మేడం 20% తగ్గుతుంది, 25% తగ్గుతుంది, మళ్ళీ రైజే ఉంటుంది. చూస్తున్నాం కదా అప్పుడప్పుడు 20% ఒకే రోజు రైజ్ అయిపోతుంది. అంటే 20% తగ్గినా మరీ డ్రాస్టిక్గా 50% తగ్గదు, 60% తగ్గదు. దీనికి కారణాలు ఏంటి? ఈజ్ ఇట్ ఎ మ్యానిపులేటెడ్ ప్రైస్? ఒకరి కోసం చేస్తున్నారా లేదా కొన్ని మంది కోసం చేస్తున్నారా ఏంటి అని అంటే మేడం, దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ జియోపాలిటికల్ ఇష్యూస్. యుఎస్ కానీ, రష్యా యుక్రెయిన్ కానీ, ఇరాన్ కానీ, సిరియా కానీ, ఆఫ్రికన్ నేషన్స్ కానీ, ఇండియా బంగ్లాదేశ్ కానీ, ఇండియా పాకిస్తాన్ కానీ, యుఎస్ ఇండియా కానీ, థాయిలాండ్ కానీ, ఇవన్నీ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రపంచంలో, దిస్ హ్యాస్ మేడ్ ఎ చయోస్ ఓవర్ డిఫరెంట్ సెక్స్ ఆఫ్ రూపీస్. డాలర్, రూపీ, యాన్ లేదా వేరే కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ట్రస్ట్ తగ్గింది.
ఈరోజు నేను డాలర్ మీరు పెడితే పెరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్లోకి వచ్చారు. ఓకే. ఈరోజు నేను ఎన్ మీరు పెట్టినా లేదా జపాన్ మీరు పెట్టినా, జపాన్ కరెన్సీ లేదా ఇండియన్ కరెన్సీ మీరు పెట్టినా, కరెన్సీస్ని నమ్ముకునే స్టేజ్ పోయింది. ఓకే. మరి ఆల్టర్నేటివ్ ఏంటి? మెటల్. ఏ మెటల్ మనకు కనిపించేది ఎక్కువగా గోల్డ్, సిల్వర్. మేడం గోల్డ్ సిల్వర్తో పాటు అల్యూమినియం కూడా పెరిగింది. అది గమనించాం, మనం తీసుకోమంటే మనకి ఎవ్రీడే అవసరం పడదు మేడం. 1100% రేజ్ అవుతుంది అల్యూమినియం. 1100% ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. కమాడిటీస్ ఆర్ గోయింగ్ టు రేజ్. ఇది ఫస్ట్ రీజన్. అంటే ట్రస్ట్ ఇన్ ద కరెన్సీ హ్యాస్ డిక్రీస్డ్, ఓకే, విచ్ హ్యాస్ మేడ్ టు ట్రస్ట్ ఆన్ కమాడిటీస్. ఏదైతే గోల్డ్, సిల్వర్ మీద ఉందో దీని మీద ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ స్టార్ట్ చేసాం. రెండో రీజన్ ఏంటి? ఎప్పుడైతే మనము గోల్డ్, సిల్వర్ కొనడం స్టార్ట్ చేసామో డిమాండ్ ఎక్కువైపోయింది. రైట్. మరి ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉండాలి. మరి ఆ సప్లైకి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండాలి. మరి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో ప్రైస్ ఏమవుతుంది? పెరుగుతుంది. ద స్టార్ మూవీ వచ్చింది అనుకోండి మేడం, ఫస్ట్ డే సెకండ్ డే 1100 మూవీ టికెట్ కొనిస్తాం. ఎందుకు? పెట్టినా కూడా కొంటాం, ప్రశ్నించాం. మనకు అవసరం లేదు, ప్రశ్నించడం అవసరం లేదు. ఎందుకని? బికాస్ వీ లవ్ దట్ స్టార్, వీ హ్యావ్ దట్ డిమాండ్. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, స్టేటస్ పెట్టాలి, అందరికీ చెప్పాలంటే దట్ ఈస్ అ థింగ్. సో సెకండ్ రీజన్ ఏంటి? డిమాండ్ సప్లై ఈక్వేషన్. డిమాండ్ హ్యాస్ ఇంక్రీస్డ్ విచ్ హ్యాస్ ఆటోమేటికల్లీ మేడ్ ద ప్రైస్ టు ఇంక్రీస్. ఓకే. ఇది రెండో రీజన్. మూడో రీజన్ ఏంటంటే చేంజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ముందు మనకి ఎక్కువగా ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా మేడం, దాంట్లో ఏదైతే మెటల్స్ మనం యూజ్ చేస్తామో అవి చేంజ్ అయిపోతున్నాం. ఏ మెటల్స్కి వచ్చాము ఇప్పుడు? క్రిటికల్ మినరల్స్ అని అంటాం. క్రిటికల్ మినరల్స్లో ఇండియాలో ఎక్కువగా కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ మినరల్స్, ఈ గ్రాఫైట్ ఇవన్నీ ఉంటాయి. సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి, ఫోన్స్ తయారు చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఆటోమొబైల్స్కి కానీ మనకి సిల్వరు, గోల్డ్ కావాలి. ఈ సెక్టర్, ఈ కన్జంప్షన్ ఎక్కువైపోయిందిగా. ఇండియాలో 140 కోట్ల జనాభా ఉంది మేడం. దానిలో 90 కోట్ల జనాభాకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ పెరుగుంటుంది. నేను 90 కోట్లు అన్నా, తప్పన్నానేమో, మేబీ 100 కోట్లు దాటే ఉంటుంది. అంటే అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. లుక్ ఎట్ ద డిమాండ్. సో ఇక్కడ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది, అక్కడ ఈ మెటల్ కావాలి అందుకని చెప్పి కూడా పెరుగుతుంది. సో 3 రీజన్స్ మనం డిస్కస్ చేస్తాం. అన్సర్టనిటీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ మేడ్ లెస్ ట్రస్ట్ ఆన్ ద కరెన్సీ టు ఇంక్రీజ్ ట్రస్ట్ ఆన్ మెటల్స్. రెండో రీజన్ డిమాండ్ సప్లై వల్ల దేర్ ఈస్ డిమాండ్ మోర్, సప్లై లెస్, మార్కెట్ ఆటోమేటిక్గా ఆ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. అంతే కదా మేడం. ఈ మధ్యకాలంలో డిమాండ్ తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ ఉంటే ఇంకేం చేస్తారు, అయిపోతుంది. మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సిల్వరు లేదా గోల్డ్ లేదా రిలేటెడ్ ఏవైతే మెటల్స్ ఉన్నాయో దీన్ని యూసేజ్ దీనివల్ల కూడా పెరుగుతూ ఉంది. నాలుగోది మేడం, మేజర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా, యూకే, జర్మనీ, చైనా, రష్యా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి గోల్డ్ కొనడం ఎక్కువ చేశారు. దే స్టార్టెడ్ బయింగ్ ద గోల్డ్. ఎప్పుడైతే వీళ్ళు గోల్డ్ కొనడం ఎక్కువగా స్టార్ట్ చేశారో, సిల్వర్ కొనడం ఎక్కువగా స్టార్ట్ చేశారో మేడం, ఒక నరేటివ్ బిల్డ్ అయింది ప్రపంచంలో దట్ వీళ్ళు గోల్డ్ ఎక్కువ కొంటున్నారు అని అంటే ఈ మేజర్ ఎకానమీస్ ఇది పెరుగుతోంది అని అర్థం. సో దీని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అర్థం. సో మేజర్ ఎకానమీస్ ఇంపాక్ట్ కూడా ఎక్కువైపోయింది. ఇండియాలో ఆల్మోస్ట్ సగటుగా భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 50% ఆడవాళ్ళే కదా మేడం. అంటే 70 కోట్లు. సరే ఓ 20 కోట్లు తీసిద్దాం. 50 కోట్లు, 50 కోట్ల స్త్రీ దగ్గర, ఒక్కొక్క స్త్రీ దగ్గర 1 తులం బంగారం ఉంటుంది మేడం. యావరేజ్గా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అంటే 50 కోట్ల తులాలు అన్‌డిస్క్లోజ్డ్. ఓకే. అంటే ఒక్కసారి ఆలోచించ, మనకి ఇష్టం మేడం గోల్డ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళకి గోల్డే ఇష్టం ఎక్కువగా, మనుషుల కంటే ఎక్కువగా కూడా. సో అలాంటి ప్రపంచంలో మనం ఉంటాం కూడా. మగవాళ్ళు కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తా అంటే ఆపరు. మీరు గమనించండి, చీరలు కొంటా అంటే ఆపుతారు.
చీర నుంచి ఏమొస్తుంది అని చెప్పేసి గోల్డ్ కొంటా అంటే ఎప్పుడు ఆపడం పాపం మంచి వ్యక్తి అబ్బాయిలు కూడా పనికొస్తలే తీసొచ్చు. పనికొస్తలే తీసుకొచ్చేవాళ్ళు అంటారు కరెక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే డిమాండ్ పెరిగింది కాబట్టి పెరుగుతుంది అని చెప్పేసి గోల్డ్ కొనడం కూడా ఎక్కువ చేశారు. గోల్డ్ కొనడం ఎక్కువ అయిపోయి రెప్లికా. ఇది యాక్చువల్గా మెల్లిగా ఫేజ్ వైజ్గా పెరగాల్సింది. ఒకేసారి డిమాండ్ అనేది పెరుగుతూ సప్లై తగ్గే వరకు ప్రైజెస్ అనేది పెరిగిపోయాయి, చాలా పెరిగిపోయాయి. 100% పెరుగుతూనే ఉంటుంది. కొంచెం కరెక్షన్స్ అయితే మార్కెట్లో ఉంటాయి. బడ్జెట్ రాబోతుంది కాబట్టి కరెక్షన్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఇంకో విషయం కూడా ఉంది, 5th ఫ్యాక్టర్ అనుకోండి మేడం. మన ఇండియాలో ముఖ్యంగా సెన్సెక్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో లాస్ట్ 15 days నుంచి 2-3 weeks నుంచి రెడ్ కలర్లో ఉంది. స్టాక్స్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఓకే, ఇఫ్ స్టాక్స్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, ఏ పర్సన్ హ్యాస్ మనీ, వేర్ విల్ ఈ ఇన్వెస్ట్? స్టాక్స్లో పర్ఫార్మెన్స్ లేదు, సో తీసుకెళ్ళి కమోడిటీ కొనాలి. ఇదొకటి. 5వ రీజన్ మేడం, ఇండియాలో ముఖ్యంగా కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వడం. బికాస్ రియల్ ఎస్టేట్ హెస్ డౌన్ఫాల్. బాంబే కానీ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కానీ స్టాగ్నేట్ అయిపోయినాయి ప్రైజెస్. ఈ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల సేవింగ్స్ అన్నీ ఏం చేయాలి అని చెప్పేసి, సో దీన్ని తీసుకెళ్ళి కూడా గోల్డ్ మీద లేదా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం. సో అన్నీ పూలప్ అయ్యాయి. ఓకే, అన్నీ పూలప్ అయ్యాయి. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను మేడం, మీరు నేను మాట్లాడుకుంటున్నాం, మన నాన్నగారు లేదా మన ఫాదర్స్ మన అమ్మలు మాట్లాడుతున్నారు, మన అంకుల్స్ మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే జెన్ జీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంటారో ఇది స్కై రాకెట్ అవుతుంది ప్రైస్. ఓకే, ఇఫ్ దే ఆల్సో రియలైజ్ ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్, ఇఫ్ దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్, దీనికి డబుల్ అయిపోతుంది. సో జెన్ జీకి ఇంకా ఆ అవేర్నెస్ లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీలాకనే బాధ, ఫస్ట్ బాధే. ఎందుకంటే మనం గోల్డ్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాగా చూడం. మనం గోల్డ్ ఎప్పుడు పెళ్ళిళ్ళకి లేదా మనం సేవింగ్స్కి లేదా పెట్టేసుకొని లేదా ఈ రోజు కొని రేపు అమ్మేయాలి అనే థాట్ ప్రాసెస్లో మనం ఉండం. గోల్డ్ పెట్టుకున్నాము అని అంటే ఇంట్లో పనికొస్తుంది అనే ఆలోచనలోనే మనం ఉంటాం తప్ప ఈ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి కొంచెం బాధ. ఇప్పుడు పెళ్లి చేయాలన్నా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా గోల్డ్ కొనాలి అంట. ముఖ్యంగా అమ్మాయి ఫాదర్, ఇప్పుడు అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్కి ఆల్మోస్ట్ ఇట్స్ ఏ బిగ్ బర్డెన్ ఆన్ హిమ్. సో ఐ థింక్ అబ్బాయి వాళ్ళ ఫాదర్ లేదా అబ్బాయి సైడ్ వాళ్ళు చాలా అర్థం చేసుకోవాలని అనుకుంటాను నేను ఇప్పుడు మోస్ట్లీ. హోప్ఫుల్లీ అర్థం చేసుకుంటే మంచిది. కానీ దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా చాలా వచ్చాయి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని చెప్పేసి లేదా సిల్వర్ ఆర్నమెంట్స్ అని చెప్పేసి లేదా 18 క్యారెట్ గోల్డ్ అని చెప్పేసి. సో ఈ మధ్య పర్ల్స్ ఎక్కువగా అవుతున్నాయి, పర్ల్స్ కూడా ఎక్కువగా చేస్తున్నారు. సో దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా బాగా వచ్చాయి. సో హోప్ఫుల్లీ దీని సిల్వర్ ఆర్నమెంట్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పర్సంటేజ్ మేడం. అంటే కరిగించాక అంటే నేనంత ఎక్స్పర్ట్ కాదు దీంట్లో, ఐఎమ్ ఏ టీచర్. సో యూఆర్ ఆస్కింగ్ ఎ రాంగ్ క్వశ్చన్ టు రైట్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్ యాక్చువల్గా. బట్ పర్లేదు, మేబీ నాకు తెలిసింది ఏంటంటే కరిగిస్తారు, కరిగించాక దాని ప్యూరిటీ చెక్ చేస్తారు, ప్యూరిటీ ప్రకారంగా దాని రీసేల్ ఉంటుందేమో. కానీ మేడం మీరు తీసారు కాబట్టి చెప్తున్నాను, మోసపోకండి. గోల్డ్ సిల్వర్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే కొనండి. చాలా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే ప్యూరిటీ చెక్ చేయించుకొని కొనండి. ప్యూరిటీ చెక్ చేయించే వాళ్ళు చాలామంది ఉంటారు మార్కెట్లో. సో ఆ ప్యూరిటీ చెక్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని గోల్డ్ లేదా సిల్వర్ అనేది కొనాలి అని చెప్పేసి అంటారు. సో మొత్తానికి ప్రైజెస్ అయితే ఇంకా పెరగబోతున్నాయి కాబట్టి కొనేది ఉంటే త్వరగా కొనేసేయండి అంటారు, అంతేనా? అంటే ఇది కూడా కరెక్ట్, కొనేది ఉంటే త్వరగా కొనేసేయండి. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ కంటే దీని మీద ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అలా అయిపోయింది పరిస్థితి బయట. సో అది మేడం. రైట్ సార్, హోప్ఫుల్లీ మ్యామ్, హోప్ఫుల్లీ నథింగ్ విల్ హ్యాపెన్. అందరూ మెల్లిగా సేవింగ్స్ చేసేసుకొని కొనండి, పెరుగుతూనే ఉంటుంది ఇది. సో దట్ ఈస్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. జై. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.